శ్రీకృష్ణుడు చెప్పిన మాట, గతంలో ఏది జరిగినా అది మన మంచికే జరిగింది. ఇప్పుడు ఏది జరుగుతున్నా అది కూడా మనం మంచికే జరుగుతుంది. భవిష్యత్తులో ఏది జరగబోతున్నా అది కూడా మనం మంచిగా జరగబోతుంది. ఈ మాట జీవితంలోని ఒక గొప్ప రహస్యం లాంటిది. మొదట విన్నప్పుడు దీన్ని నమ్మడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ నిజాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో వారి జీవితంలో నుంచి చింత, భయం అనేవి మాయమైపోతాయి. మన జీవితంలో ఏదైనా అనుకున్నది జరిగినప్పుడు, మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు, మన కలలు మన ముందే కూలిపోయినప్పుడు, మన నమ్మకాలు ముక్కలైనప్పుడు మనకు మొదటగా వచ్చే ఆలోచన ఒక్కటే, నాకే ఎందుకు ఇలా జరగాలి, నేను ఎవరికి ఏ హాని చేయలేదే. కానీ శ్రీకృష్ణుడి మాట వెనుక మనకు ఒక అద్భుతమైన విషయాన్ని నేర్పుతుంది. మన జీవితం అనేది దేవుడు చేస్తున్న ఒక పెద్ద ప్రణాళికలో ఒక చిన్న భాగం మాత్రమే. మన చిన్న కళలో ఆ మొత్తం ప్రణాళికను చూడలేము. కానీ ఆ ప్రణాళిక ఎప్పుడూ మనకు చెడు చేయడానికి ఉండదు. ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక కుర్రాడు ఒక ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళు చదివాడు. కానీ చివరి నిమిషంలో ఆ ఉద్యోగం అతనికి రాలేదు. ఆ క్షణంలో అతని ప్రపంచం కూలిపోయినట్టుగా అనిపించింది. తన కష్టమంతా వృధా అయిపోయిందని, తన జీవితం నాశనం అయిపోయిందని కుమిలిపోయాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఓటమి అతన్ని వేరే దారిలో నడిపించింది. అతను సొంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టి ఆ ఉద్యోగం వచ్చే ధనం కంటే 100 రెట్ల పెద్ద విజయాన్ని సాధించాడు. ఒకవేళ ఆ రోజు ఆ ఉద్యోగం వచ్చి ఉంటే అతను ఇంత పెద్ద స్థాయికి ఎప్పటికీ చేరుకోలేకపోయేవాడు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు జరిగిన ఓటమి నిజంగా ఓటమా, లేక దేవుడు అతనికి ఒక మంచి దారి చూపించడానికి ఇచ్చిన అవకాశమా? మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, జీవితంలో జరిగే సంఘటనలకు కేవలం ఆ క్షణం నుండే చూస్తాం. మన జీవితం ఒక అందమైన తివాచీ లాంటిది. మనం దాని కింద నుండి చూసినప్పుడు మనకు కనిపించేది చిక్కుబడిన దారాలు మాత్రమే. కానీ దాన్ని వేసిన ఆ భగవంతుడికి తెలుసు ఏ దారం ఎక్కడ కలవాలో. అప్పుడే పైన ఒక అందమైన చిత్రం తయారవుతుందని శ్రీకృష్ణుడు ఈ మాట మనకు చెప్పేది ఏంటంటే, మన జీవితంలో జరిగేవి మంచివి, చెడ్డవి అని మనం అనుకుంటాం. కానీ అవన్నీ ఆ భగవంతుడి ప్రణాళికలో సరైనవే. ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఒక గొప్ప అవకాశం చేజారిపోయినప్పుడు, ఒక కళ నెరవేరకుండా ఉండిపోయినప్పుడు మన గుండె అనేది పగిలిపోతుంది. ఆ వ్యక్తి లేకుండా, ఆ అవకాశం లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేం. కానీ ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ఈ మాటను గుర్తు చేసుకుంటే ఏది జరుగుతుందో అది మన మంచి కొరకే. అప్పుడు మన మనసు నెమ్మదిగా దాన్ని అంగీకరించడం నేర్చుకుంటుంది. మనసు ఒక్కసారి అంగీకరించడం నేర్చుకుంటే బాధ నెమ్మదిగా శాంతిగా మారుతుంది. మనం ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. రేపు ఏమి జరుగుతుందో, అనుకున్నది జరగకపోతే నా పరిస్థితి ఏంటి అని ఈ భయాలు మన ఈరోజు ఆనందాన్ని కూడా లాగేసుకుంటాయి. కానీ శ్రీకృష్ణుడు అంటాడు, ఏది జరుగుతున్నదో అది కూడా మన మంచికే. దీని అర్థం అన్నీ మనం కోరుకున్నట్లే జరుగుతాయని కాదు. దీని అర్థం ఏంటంటే, ఫలితం ఏదైనా అది మనకు ఒక కొత్త పాఠాన్ని, ఒక కొత్త అనుభవాన్ని లేదా ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఇవన్నీ మనల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దడానికి. ఇలా ఊహించుకోండి, మీరు ఒక నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు. మీరు ప్రవాహానికి ఎదురు ఈదడానికి ప్రయత్నిస్తే త్వరగా అలసిపోతారు, బహుశా మునిగిపోవచ్చు. అదే ప్రవాహంతో పాటు కలిసి ప్రయాణిస్తే మీరు సులభంగా, సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటారు. జీవితం కూడా అంతే. ప్రతి సంఘటనను ఇది మీ ఆందోళన, మీ అసహనం ఆ మొక్క ఎదుగుదలను ఆపేస్తాయి. జీవితం కూడా అంతే. మీరు ప్రతి పనికి ముందు దీనివల్ల నాకేం వస్తుంది అని ఆలోచిస్తే మీరు ప్రతి క్షణం ఓడిపోతూనే ఉంటారు. కానీ ఇది నా బాధ్యత, దీన్ని నేను నిజాయితీగా
నా పూర్తి శక్తితో చేయాలి అని అనుకుని పని చేస్తే ఆ పని మీకు భారం అనిపించదు, ఒక పూజలా అనిపిస్తుంది. ఈ తేడా చాలా పెద్దది. జీతం కోసం పని చేసేవాడు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తాడు, కానీ పనిలో ఆనందాన్ని వెతికేవాడు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు. అతనికి ఆ పని తప్ప వేరే పని ఉండదు, ఒక తపస్సు అవుతుంది. మనం భవిష్యత్తును మనకు నచ్చినట్లు మార్చాలని ప్రయత్నించినప్పుడే చింత మొదలవుతుంది. కానీ భవిష్యత్తు ఎప్పుడు మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణంలో మనం చేసే పని మాత్రమే. ఆ పని మీద పూర్తి మనస్సు పెట్టడమే శ్రీకృష్ణుడి సందేహం. మీరు ఒక పరీక్షకు సిద్ధమవుతున్నారు. చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇదంతా మీ చేతిలో ఉంది. ఇది మీ పని. కానీ మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది పూర్తిగా మీ చేతిలో ఉంటుందా? లేదా ఆ ప్రశ్నపత్రం ఎంత కఠినంగా ఉంది, ఆ రోజు మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ సమాచారాలు దిద్దే వారికి మనస్తత్వం ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. మరి దానికోసం మీరు చదవడం మానేస్తారా? లేదా? ఎందుకంటే చదవడం మీ ధర్మం. అందుకే శ్రీకృష్ణుడు నువ్వు నీ పనిని చేయి, ఎందుకంటే ఇది నీ బాధ్యత అంటాడు. ఫలితం గురించిన చింతను దేవునిపై వదిలే, ఎందుకంటే నీకు ఏది మంచిదో ఎప్పుడు ఇవాళ ఆయనకు తెలుసు. కానీ మనం దీనికి వ్యతిరేకంగా చేస్తాం. పని చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటాం, కానీ ఫలితాలు మాత్రం గొప్పగా ఉండాలని ఆశిస్తాం. దానివల్లే నిరాశ, బాధ మనల్ని చుట్టుముడతాయి. ఈరోజు నేను చేయగలిగిన ఉత్తమమైన పని నేను చేస్తాను, రేపు ఏం జరుగుతుందో అది ఆ భగవంతుడి చేతిలో ఉంది అని మనం అనుకుంటే మన సగం సమస్యలు వాటంతటే అవే పారిపోతాయి. జీవితం ఒక నది లాంటిది. మీరు ప్రవాహంతో పాటు ప్రయాణిస్తూ ఉంటే మీ వంతు ప్రయత్నం చేస్తూ కానీ దాన్ని అదుపు చేయాలనే కోరికను వదిలేస్తే మీ ప్రయాణం సులభంగా ఉంటుంది. కానీ మీరు ప్రతి మలుపును మీ ఇష్ట ప్రకారం తీర్పాలని ప్రయత్నిస్తే జీవితం ఒక పెద్ద అలసటగా మారిపోతుంది. అందుకే ఎప్పుడైనా మీ మనసు నాకేం వస్తుంది అని అడిగితే మీరు నవ్వి ఇలా చెప్పండి, నాకు సంతృప్తి వస్తుంది, ఎందుకంటే నా పనిని నేను మనస్ఫూర్తిగా చేస్తాను, మిగిలినది ఆ పైవాడి చూసుకుంటాడు. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లోని అసలైన రహస్యం. పని చేయి, కానీ ఆ పనికి నేనే యజమానిని ఎప్పుడూ అనుకోవద్దు. ఫలితం మీద ఆశను వదిలేస్తే జీవితంలో నుంచి భయం, చింత, నిరాశ వాటంతటవే వెళ్ళిపోతాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ శరీరం ఒక్కరోజు నశిస్తుంది, కానీ దీనిలో ఉండే ఆత్మకు మాత్రం చావు లేదు. పుట్టిన ప్రతి ప్రాణి ఒకరోజు మరణించాల్సిందే, కానీ ఆత్మ ఎప్పుడూ పుట్టదు, చావదు. దాన్ని నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. అది ఎప్పటికీ ఉండేది. దానికి మొదలు లేదు, అంతం లేదు. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన సొంత వాళ్ళను, గురువులను, బంధువులను చూసి బాధపడినప్పుడు, అతని చేతిలో నుంచి విల్లు జారిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఇదే నిజాన్ని అతనికి చెప్పాడు. ఏ శరీరాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావో అది ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది, కానీ ఎవరి కోసం నువ్వు ఏడుస్తున్నావో ఆ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఈ ఒక్క మాటల్లోనే జీవితంలోని అతిపెద్ద ప్రశాంతత దాగి ఉంది. మనలో చాలా మంది ఈ శరీరాన్నే నేనే అనుకుంటారు. నేనే అందంగా ఉన్నాను, నాకే వయస్సు అయిపోతుంది, నాకు జబ్బు చేసింది, నేను చనిపోతాను. ఈ మాటలన్నీ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు కావు. కానీ శ్రీకృష్ణుడు మనకు గుర్తు చేశాడు, మనం ఈ శరీరం కాదు, మనం ఈ శరీరంలో నివసిస్తున్న ఒక చైతన్యం. ఒక మనిషి ఇంకా ఇంట్లో నివసించినట్లు ఒక చోటు పాతది అయిపోతే మనం దాన్ని తీసి కొత్తది వేసుకుంటాం. సరిగ్గా అలాగే ఆత్మ కూడా ఒక శరీరం పాతది అయిపోగానే దాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా పాత బట్టలు మార్చినందుకు ఏడుస్తారా? లేదా ఎందుకంటే ఆ బట్టలు మనవి కాదని, మనం వేరు, బట్టలు వేరు అని మనకు తెలుసు. మరి ఆత్మ శరీరాన్ని మార్చినప్పుడు మనం ఎందుకు ఏడుస్తాం? ఎందుకంటే మనం శరీరాన్నే అంతా అనుకుంటాం. ఈ అపోహ వల్లే మనకు ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు మనం తట్టుకోలేము, వాళ్ళు ఇంకా లేరు, అంతా అయిపోయింది అని అనుకుంటాం. కానీ శ్రీకృష్ణుడు మనకు వివరిస్తాడు, నిన్ను ప్రేమించిన, నిన్ను అర్థం చేసుకున్న ఆ వ్యక్తి ఆత్మ రూపంలో
రూపంలో ఈరోజు కూడా ఉన్నాడు. కేవలం శరీర రూపంలో లేడు. ఈ విషయం మనసులో నుంచి వెళ్ళినప్పుడు మరణం మీద ఉన్న భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. మరణం అంటే జీవితం ముగిసిపోవడం కాదు, అది కేవలం ఒక మార్పు. ఒక గది నుండి ఇంకో గదికి వెళ్ళడం లాంటిది. సూర్యుడు సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు మనం ఏడవము, ఎందుకంటే మరుసటి రోజు ఉదయం మళ్ళీ వస్తాడని మనకి తెలుసు. అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరో జీవితంలోకి వెళ్తుంది. దీని అర్థం మనకు బాధ ఉండదని కాదు, కానీ ఈ నిజం తెలిసినప్పుడు ఆ బాధలో కూడా ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని ఏడవడమే కాకుండా వాళ్ళు ఎక్కడో ఒక చోటు ఆనందంగా ఉన్నారనే ఒక ప్రశాంతత కూడా మనలో ఉంటుంది. ఇంకా మనం మరణం గురించి కూడా ఈ జ్ఞానం మనల్ని భయం నుండి కాపాడుతుంది. ఎందుకంటే నా ఉనికి కేవలం ఈ కొన్ని సంవత్సరాలకే పరిమితం కాదని మనకు అర్థమవుతుంది. అసలైన నేను దీనికంటే చాలా గొప్పవాడిని, శాశ్వతమైన వాడిని. ఒక గాయకుడు పాట పాడాల్సినప్పుడు ఆ పాట గాలిలో కలిసిపోతుంది, కానీ గాయకుడు ఒక్కడే ఉంటాడు. అలాగే ఆత్మ కూడా ఎన్నో శరీరాల ద్వారా తన అనుభవాలను పాడుతూ ఉంటుంది, కానీ దానికి ఎప్పటికీ అంతం ఉండదు. మనం ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు జీవితంలోని అతిపెద్ద భయంకరమైన మరణం మనల్ని ఏమీ చేయలేదు. అప్పుడు మనం ప్రతి క్షణాన్ని మరింత ప్రేమగా, మరింత ధైర్యంగా జీవిస్తాం. ఎందుకంటే ఏది నిజమో దానికి చావు లేదు, ఏది చనిపోతుందో అది ఎప్పుడూ నిజం కాదు. ఈ ఆత్మజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు మనకు ఇచ్చింది మనం బాధ, భయం నుండి బయటపడి ఆత్మస్థానాన్ని జీవించడం నేర్చుకోవడానికి. ఈ జ్ఞానం మన జీవితంలోకి వచ్చినప్పుడు మరణం కూడా ఒక ముగింపులా కాకుండా ఒక మలుపులా కనిపిస్తుంది. అప్పుడు అసలైన మనమంటే ఆత్మ ప్రశాంతత, ధైర్యంగా, నిర్భయంగా మారుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, మనసులో ఆందోళన ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేం, కానీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమాధానం దానంతట అదే దొరుకుతుంది. చింత నీ తెలివిని కప్పి వస్తుంది, కానీ ఎవరైతే తనను తాను శాంతపరుచుకుంటాడో అతనికి ప్రతి సమస్య ఒక అవకాశంగా కనిపిస్తుంది. చింత ఈ పదం వినడానికి చిన్నదే, అయినా దాని ప్రభావం చాలా పెద్దది. మనందరికీ తెలుసు, జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది పరీక్షల, భయమైన బంధాలలో, గొడవలైన భవిష్యత్తు గురించి ఆందోళన అయిన మన మనసు ఒక తుఫాన్లో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ఆ తుఫాను పేరే చింత. శ్రీకృష్ణుడు మనకు చెప్పేది ఏమిటంటే, ఈ చింత పదే పదే ఒక విషయం గురించి ఆలోచించే అలవాటు అసలు సమస్యకు పరిష్కారం కాదు, అది సమస్యను ఇంకా పెద్దదిగా చేస్తుంది. అర్జునుడు ఈ యుద్ధ భూమిలో నిలబడేటప్పుడు అతను చింతలో మునిగిపోయాడు. నా వాళ్ళను చంపితే పాపం వస్తుంది, చంపకపోతే ధర్మాన్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ చింత ఎంతగా పెరిగిపోతుందంటే అతని శరీరం వణికింది, చేతిలో నుంచి విల్లు జారిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో అన్నాడు, ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో పార్థా, ఎందుకంటే నువ్వు ఆందోళనలో ఉన్నంత కాలం ఏది మంచిదో ఏది చెడు తెలుసుకోలేవు. ఇదే మాట మనందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది. మనం రోజూ ఆలోచిస్తాం, ఆ ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి నన్ను వదిలేస్తే నేను ఎలా బతకాలి, ఈ పని చేస్తే నష్టపోతానేమో. ఈ ఆలోచనల గొలుసులో బందీలమై మనం ఏ అడుగు ముందుకు వేయలేము, కేవలం చింతిస్తూ కూర్చుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, చింతించడం వల్ల ఎప్పుడైనా ఏదైనా సమస్య తీరిందా? మీరు ఒక్క చీకటి గదిలో కూర్చుని బయట దెయ్యం ఉందేమో అని భయపడుతూ ఉంటే మీరు ఆ గది నుండి బయటకు రాగలరా? లేదా మీరు ధైర్యం చేసి లేచి తలుపు ఎక్కడుందో వెతికితే బయటకు రాగలరా? సరిగ్గా అలాగే చింత మనల్ని కదలకుండా చేస్తుంది, కానీ నిర్ణయం మనల్ని ముందుకు నడిపిస్తుంది. మరి సరైన నిర్ణయం ఎలా తీసుకోగలం? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసు ఎలా ప్రశాంతత పడుతుందో, మనం ప్రతిదీ మన అదుపులో ఉండాలని ఆశించడం మానేసినప్పుడు, జీవితంలో ప్రతిదానికి స్పష్టమైన సమాధానం ఉందని అంగీకరించాలి, ప్రతి దారి ముందే కనిపించదని అంగీకరించాలి, ప్రతి నిర్ణయంలోనూ కొంచెం ధైర్యం అవసరమని అంగీకరించాలి. మీరు చింతను పక్కన పెట్టి ఏది జరిగినా నా తెలివిలో, నా ధైర్యంలో
సమయంలో దాన్ని ఎదుర్కొంటాను అని అనుకున్నప్పుడే మీకు అసలైన స్వేచ్ఛ వస్తుంది. ఒక సరస్సులో నీళ్లు కదులుతున్నంతసేపు దాని అడుగున ఏముందో కనిపించదు. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మనసులోని ఆలోచనలు తుఫాను ఆగిపోయినప్పుడే జీవితంలో ఏ దారిలో వెళ్ళాలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అడుగుసారి మీ మనసులో గందరగోళం మొదలైనప్పుడు ఒక క్షణం ఆగండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ చింత నాకు దారి చూపిస్తుందా లేక నన్ను ఇంకా చీకట్లో నీడుతుందా? మీరు మీ సమాధానం చీకటితో నేడుతుంది అయితే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆలోచించడం ఆపి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని. ఎందుకంటే జీవితంలో మార్పు చింత వల్ల రాదు, నిర్ణయం వల్లే వస్తుంది. ఆ నిర్ణయం కూడా అప్పుడే సరైనది అవుతుంది. ఎప్పుడైతే అది భయం వల్ల కాకుండా తొందరపాటు వల్ల కాకుండా మీ లోపల ప్రశాంతమైన స్వరం నుండి వస్తుందో ఆ క్షణంలోనే మనం శ్రీకృష్ణుడి దారిలో నడవడం మొదలు పెడతాం. ఆ దారిలో భయం ఉండదు, కేవలం ధైర్యం, వివేకం, ముందుకు సాగే శక్తి ఉంటాయి. అక్కడ మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాన్ని సరళంగా, స్పష్టంగా, శక్తివంతంగా మారుస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషి తన నమ్మకంతోనే నిర్మించబడతాడు. అతను ఎలా నమ్ముతాడో సరిగ్గా అలాగే తయారవుతాడు. ఒకవేళ అతను తనను తాను బలహీనుడుగా నమ్మితే ప్రపంచంలోని ఏ శక్తి అతన్ని బలవంతుడిగా చేయలేదు. కానీ అతను తన మీద, తన సామర్థ్యం మీద నమ్మకం ఉంచితే అతని ఎవ్వరూ ఆపలేరు. ఈ మాట భగవద్గీతలోని ఒక గొప్ప సత్యం. ఇది ప్రతి తరానికి, ప్రతి మనిషికి వర్తిస్తుంది. మనందరిలో ఏదైనా సాధించగల శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని బయటకు తీసుకువచ్చే తాళం చెవి ఒక్కటే. అది మన మీద మనకున్న నమ్మకం. అంటే నేను చేయగలను అనే గట్టి సంకల్పం. ఇది వినడానికి చాలా చిన్న మాటలా అనిపిస్తుంది, కానీ జీవితంలో అన్ని సమస్యలకు మూలం ఒక్కటే. మన మీద మనకు నమ్మకం లేకపోవడం. ఒక చిన్న పిల్లాడిలా నడక నేర్పుకున్నప్పుడు 100 సార్లు కింద పడతాము, కానీ మళ్ళీ లేస్తాము, మళ్ళీ ప్రయత్నిస్తాము. ఎందుకంటే అతనిలో నేను నడవగలను అనే సహజమైన నమ్మకం ఉంటుంది. కానీ మనం పెద్దయ్యాక ఓడిపోతున్నామని భయపడటం మొదలు పెడతాం. నలుగురు నవ్వుతారేమో అని భయపడతాం. నేను ఓడిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాం. ఈ ఒక్క ఆలోచనే మిమ్మల్ని అసలైన బలం నుండి దూరం చేస్తుంది. మనం గెలుస్తామో ఓడిపోతామో అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు నిర్ణయించవు, మన లోపల ఉన్న నమ్మకమే నిర్ణయిస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి పెద్ద కొండను ఎక్కుతున్నాడు. దారి చాలా కష్టంగా ఉంది. గాలి సరిగ్గా ఆడడం లేదు. కింద చూస్తే భయంగా ఉంది. కానీ అతని మనసులో నేను ఈ కొండను ఎక్కగలననే నమ్మకం ఉంటే అతను ప్రతి అడ్డంకుని దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. అదే అతని మనసులో నా వల్ల కాదు అనే అనుమానం మొదలైతే అతను సగం దారి నుండే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ తేడా ఎక్కడ ఉంది? కొండల్లో లేదు, అతని నమ్మకంలో ఉంది. ప్రపంచంలో మనం చూసే గొప్ప వాళ్ళందరూ, అది స్వామి వివేకానంద అయినా, అబ్దుల్ కలాం అయినా, గాంధీజీ అయినా, వాళ్ళందరిలో ఒకే ఒక విషయం ఉమ్మడిగా ఉంది. వాళ్ళు పరిస్థితులను బట్టి మారలేదు, తమ నమ్మకాన్ని బట్టి పరిస్థితులను మార్చుకున్నారు. స్వామి వివేకానంద అంటారు, మీకు మీ మీద నమ్మకం లేకపోతే మీరు దేవుడిని నమ్మినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు కూడా తనను తాను నమ్మిన వాళ్ళకే సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆలోచించడం, మనం రోజు మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా బ్రతుకు ఇంతే అని అనుకుంటూ ఉంటే మన మెదడు కూడా అదే నిజమని నమ్మడం మొదలు పెడుతుంది. మన ఆలోచన మన అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు ముందుగా మీతో మీరు నేను చెయ్యగలను, నేను చెయ్యలేను అని చెప్పుకోవడం ఆపండి. దానికి బదులుగా నేను చెయ్యగలను, నేను ప్రయత్నిస్తాను, నేను సాధిస్తాను అని గట్టిగా అనుకోండి. ఎందుకంటే మనసుకి ఒక్కసారి నమ్మడం అనే దారిని చూపిస్తే అది పరిష్కారాలను వెతకడం మొదలు పెడుతుంది. గుర్తుంచుకోండి, అద్భుతాలు ఎక్కడో బయట జరగవు. అసలైన అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే ఒక మనిషి తన లోపల ఉన్న భయాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టి ఏది ఏమైనా నేను
ముందుకు వెళ్తాను అని నిర్ణయించుకున్నప్పుడు అక్కడి నుండి అతని గెలుపు మొదలవుతుంది. మీరు ఎవరనేది ప్రపంచం చెప్పే మాటల మీద ఆధారపడి ఉండదు. మీరు ఎవరనేది మీరు మిమ్మల్ని ఏమని నమ్ముతారనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మీలోని ఈ నమ్మకం అనే దీపాన్ని ఎప్పుడూ ఆరిపోనివ్వకండి. ఎందుకంటే మీరు నేను చేయగలను అనే మాట బ్రతికి ఉన్నంతకాలం ప్రపంచంలోని ఏ కష్టము మిమ్మల్ని ఓడించలేదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కోపం వచ్చినప్పుడు మనిషి తన ఆలోచన శక్తిని కోల్పోతాడు. కోపం వల్ల అపోహలు పుడతాయి. అపోహల వల్ల జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి పోయినప్పుడు బుద్ధి పనిచేయదు. బుద్ధి నాశనమైతే మనిషి పతనమవుతాడు. ఈ మాట గీతలోని ఒక శ్లోకం మాత్రమే కాదు, ఇది మనిషి మనసుకు ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక శాస్త్రీయ విశ్లేషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి కోపం తెచ్చుకోవడం తప్పు అని మాత్రమే చెప్పలేదు. ఒక చిన్న నిప్పురవ్వ ఎలా ఒక అడవిని కాల్చేస్తుందో అలాగే కోపం మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో దశల వారీగా వివరించాడు. కోపం అంటే ఏమిటి? అది మన పరిస్థితులపై మన అదుపును కోల్పోయినప్పుడు వచ్చే ఒక ప్రతిచర్య. కానీ శ్రీకృష్ణుడు కోపాన్ని కేవలం ఒక భావోద్వేగంగా కాకుండా వినాశనానికి మొదటి మెట్టుగా చెప్పాడు. దీన్ని మనం అర్థం చేసుకుందాం. మనకు ఏదైనా విషయంలో కోపం వచ్చినప్పుడు మొదటగా మన ఆలోచనలు మారిపోతాయి. మనం ఏ విషయాన్ని సరిగ్గా చూడలేము. మన దృష్టి సంకుచితమైపోతుంది. నేను అనుకున్నదే కరెక్ట్, ఎదుటి వాళ్ళు చెప్పేదంతా తప్పే అని అనిపిస్తుంది. దీన్నే అపోహ అంటారు. ఈ అపోహలో ఉన్నప్పుడు మనం ఎవరితోనూ ఎలా మాట్లాడాలో, మన జీవితంలో ఎవరికి ఎంత విలువ ఉందో, మనం ఏం సాధించాలనుకున్నామో ఇలాంటివన్నీ మర్చిపోతాం. మన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. ఆ తరువాత మన బుద్ధి అంటే సరైన నిర్ణయం తీసుకునే శక్తి పని చేయడం ఆపేస్తుంది. అప్పుడు మనం కేవలం కోపంతోనే మాట్లాడతాం, ప్రవర్తిస్తాం. కానీ ఆ సమయంలో మనం మన జీవితానికి ఆధారమైన సంబంధాలనే నరుక్కుంటామని మనకు తెలియదు. ఒక చెట్టు తన పండ్ల మీద కోపంతో తన కొమ్మలన్నీ నరుక్కున్నట్లుగా మనం కూడా కోపంలో మన వాళ్ళను బాధ పెట్టినప్పుడు అదే పని చేస్తాం. ఇప్పుడు ఆలోచించడం, మీరు ఎప్పుడైనా కోపంలో మీ వాళ్ళతో అనకూడని మాటలు అన్నారా? ఆ ఒక్క క్షణంలో అన్న మాటలు సంవత్సరాల బంధాలలో ఎలాంటి విషయాన్ని నింపుతాయో గమనించారా? తరువాత మనం బాధపడతాం, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. శ్రీకృష్ణుడు ఈ నష్టం జరగకుండానే మనల్ని కాపాడాలనుకుంటున్నాడు. అయినా కోపం అస్సలు రాకూడదని చెప్పడం లేదు. కోపం వచ్చే సూచనలు కనిపించినప్పుడే నిన్ను నువ్వు గమనించమని, ఒకవేళ వచ్చినా దానికి బానిస కాకుండా నిన్ను నువ్వు అదుపు చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే కోపం ఇప్పుడు ఒంటరిగా రాదు. అది తనతో పాటు పశ్చాత్తాపాన్ని, బంధాలలో దూరాన్ని, మనశ్శాంతి లేకపోవడాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా మన మీద మనకే గౌరవం లేకుండా చేస్తుంది. కోపం ఎక్కడి నుండి వస్తుంది? మనం ఏదైనా ఆశించినప్పుడు అది జరగనప్పుడు కోపం వస్తుంది. మనం చెప్పినట్లు ఇతరులు విననప్పుడు, మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు మన లోపల ఏదో గాయపడుతుంది. ఆ గాయమే కోపం రూపంలో బయటకు వస్తుంది. కానీ ఆ క్షణంలో మనం ఒక్క నిమిషం ఆగి ఒక లోతైన శ్వాస తీసుకుని మనలోకి మనం చూసుకుంటే ఈ క్షణంలో కోపంతో స్పందించడం అవసరం లేదని, మనల్ని మనం శాంతిపరచుకోవడం అవసరమని అర్థమవుతుంది. ఇదే కోపాన్ని జయించడానికి మొదటి అడుగు. మనం ఈ అలవాటును చేసుకున్నప్పుడు నెమ్మదిగా మన జీవితంలోకి ప్రశాంతత వస్తుంది. అప్పుడు ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా మీరు మీ ప్రశాంతతను కోల్పోరు. ఎందుకంటే కోప్పడడం వల్ల మీరు ఇతరులను కాదు, మిమ్మల్ని మీరే ఎక్కువగా గాయపరుచుకుంటున్నారని మీకు అర్థమవుతుంది. కోపానికి ముందు ఇతరులను మార్చడం కాదు, మనలో స్థిరత్వాన్ని పెంచుకోవడం. జీవితంలో ప్రశాంతత కావాలన్నా, బాధలలో ప్రేమ కావాలన్నా, మన ఆత్మలో స్థిరత్వం కావాలన్నా కోపాన్ని అర్థం చేసుకుని దాన్ని నెమ్మదిగా వదిలేయాలి. ఎందుకంటే ఎవరైనా తన కోపాన్ని జయిస్తాడో అతడే నిజమైన గెలిచినవాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగబోయే దాని గురించి ఊహించుకుంటూ చింతించకు. నీ చేతిలో ఉన్న ఈ
క్షణంలో నువ్వు చేయాల్సిన పనిని పూర్తి చేయి, మనసులో పూర్తి చేయి. ఈ మాట వినడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ మన జీవితం మొత్తానికి ఇది వర్తిస్తుంది. మన మనసు ఎప్పుడు రెండే చోట్ల ఉంటుంది. ఒకటి గడిచిపోయిన గతం, అక్కడ మనం చేసిన తప్పులు, మనం కోల్పోయిన అవకాశాలు గురించి బాధపడుతూ ఉంటాం. రెండోది రాబోయే భవిష్యత్తు, అక్కడ ఏం జరుగుతుందో అనుకున్నది కాకపోతే ఏంటో అని ఆందోళన పడుతూ ఉంటాం. ఈ గతం భవిష్యత్తుల మధ్యలో మన చేతిలో ఉన్న ఈరోజు, ఈ క్షణం వృధా అయిపోతుంది. ఒక రైతు పొలంలో విత్తనాలు వేయడానికి ముందు పోయిన పంట ఎందుకు నష్టపోతుందని ఏడుస్తూ కూర్చుంటే, లేదా వచ్చే ఏడాది వానలు పడతాయో లేదో అని భయపడుతూ ఉంటే, అతను ఈ ఏడాది పంట మీద సరిగ్గా దృష్టి పెట్టగలడా? పెట్టలేడు కదా. మన జీవితం కూడా అంతే. నిన్నటి ఓటమి గురించిన బాధలోనే రేపటి గెలుపు గురించిన ఆందోళన ఉంటే మన చేతిలో ఉన్న ఈ రోజును మనం సరిగ్గా బ్రతకలేము. జరిగిపోయిన దాని గురించి మర్చిపో అంటే దాని నుండి పాఠాలు నేర్చుకోవద్దని కాదు, దాని నుండి నేర్చుకోవాల్సిన ఆ బాధ అనే బరువు రోజు మోయలేము అని అర్థం. ఎందుకంటే గడిచిపోయిన కాలాన్ని మనం మార్చలేము, కానీ ఈరోజు మనం చేసే పనిని మన భవిష్యత్తును ఖచ్చితంగా మార్చుకోగలం. జరిగిపోయే దాని మీద నమ్మకం ఉంచు అంటే జీవితం మీద ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండడం జీవితం యొక్క ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు మంచి చెడు రెండూ ఎదురవుతాయి, కానీ ఏది జరిగినా అది మనల్ని ముందుకు నడిపించడానికే అని మనం నమ్మితే అప్పుడు భయం, ఆందోళన మన దగ్గరికి చేరవు. సముద్రంలో అలలు ఎంత పెద్దగా వచ్చినా నచ్చవు. ఏదో ఒక ఒడ్డు దొరుకుతుందనే నమ్మకం నావికుడికి ఎలా ఉంటుందో అలాంటి నమ్మకమే మనకు మన జీవితం మీద ఉండాలి. ఏం చేస్తున్నావో దాన్ని పూర్తి శ్రద్ధతో చేయి. ఇదే ఈ ఉపదేశంలోని ముఖ్యమైన విషయం. మనలో చాలా మంది పని చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. గడిచిపోయిన గొడవలెన్నో, రాబోయే సమస్యలెన్నో. అలాంటప్పుడు మనం చేసే పని ఒక భారం అనిపిస్తుంది, కానీ మనం ఏ పని చేసినా దాన్ని పూర్తి మనసుతో ఒక పూజలా, ఒక తపస్సులా చేసినప్పుడు ఫలితం ఎలా ఉన్నా మనసు సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మన వైపు నుండి మనం ఎలాంటి లోపం చేయలేదు. గమనిస్తే ఈ యొక్క మాట మనకు గతం, భవిష్యత్తు, వర్తమానం అనే 3 కాలాల పాటు ఎలా ఉండాలో నేర్పుతుంది. గతాన్ని వదిలి భవిష్యత్తు మీద నమ్మకం ఉంచండి, మరియు ఈరోజు మీ చేతిలో ఏ పని ఉందో దానిలో పూర్తిగా లీనం అవ్వండి. ఎందుకంటే మనం నిన్నటి బాధ లేకుండా, రేపటి భయం లేకుండా ఈ రోజును పూర్తిగా జీవించినప్పుడు జీవితం సులభంగా మారడమే కాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనమందరం కోరుకునేది ఇదే. బాధ లేని, భయం లేని, సంతృప్తితో నిండిన జీవితం. ఈ మాట మనల్ని అసలైన స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. మన మనసులో మూసుకుపోయిన కిటికీలు తెరుచుకున్నప్పుడు బయట ఉన్న చీకటి కూడా నెమ్మదిగా వెలుగులా మారడం మొదలవుతుంది. అందుకే జరిగిపోయిన దాన్ని వెళ్ళనివ్వడం, జరగబోయే దానిపై భరోసా ఉంచడం, మరియు మీ చేతిలో ఉన్న పనిని మీ పూర్తి ఆత్మతో జీవించడం, ఇదే మనిషిని స్థిరంగా, ప్రశాంతంగా ఉంచే అసలైన మార్గం. శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరైతే సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా చూస్తూ జీవిస్తారో అతడే నిజమైన శాంతిని పొందుతాడు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎవరైతే ఉంటారో అతడే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోగలడు. మనిషి జీవితం ఒక ప్రవాహం లాంటిది. కొన్నిసార్లు ఈ ప్రవాహం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిసార్లు భయంకరమైన తుఫానుతో నిండి ఉంటుంది. కానీ ఈ ప్రవాహంలో ఎవరైతే తన పడవను సమంగా నడుపుతాడో అతడే ఒడ్డుకు చేరుకుంటాడు. శ్రీకృష్ణుడి ఈ మాట మనల్ని ఆ సమతుల్యంపై నడిపిస్తుంది. సాధారణంగా మనం శాంతి అంటే కష్టాలు లేకపోవడం అని అనుకుంటాం, కానీ శ్రీకృష్ణుడు చెప్పిన దాని అర్థం అంతకంటే చాలా లోతైనది. ఆయన శాంతి, సుఖ దుఃఖాలు రెండింటిని ఒకేలా స్వీకరించే నైపుణ్యంతో ముడిపెట్టాడు. ఊహించుకోండి, మనసు ఇష్టమైనది ఏదైనా దొరికినప్పుడు, ఒక పెద్ద విజయం సాధించినప్పుడు, లేదా సమాజంలో గౌరవం లభించినప్పుడు మన మనసు ఆకాశంలో తేలిపోతుంది. మనం ఆ సంతోషాన్ని గట్టిగా పట్టుకోవాలని చూస్తాం.
ఎక్కడ అది దూరమైపోతుందో అని భయపడడం మొదలు పెడతాం. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనసు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు, డబ్బు నష్టపోయినప్పుడు మనం కృంగిపోతాం. జీవితం మీద విరక్తి చెందుతాం. ఈ రెండు స్థితులు అంటే మితిమీరిన సంతోషం లేదా తీవ్రమైన దుఃఖం. రెండూ మన మనశ్శాంతిని దొంగలిస్తాయి. శ్రీకృష్ణుడు ఇదే మనసుకి చెబుతాడు. మనసు ఒక త్రాస్తు స్థిరంగా లేకపోతే మనం ఎప్పటికీ అసలైన ఆనందం వైపు వెళ్ళలేము. ఇప్పుడు ఆలోచించండి, జీవితమంతా సుఖంగా ఉన్న ఒక్క వ్యక్తి చిన్న కష్టం రాగానే కుప్పకూలిపోయాడు. అతన్ని సంపాదన, అతని పేరు, అతని బంధాలు ఏవి అతన్ని కాపాడలేకపోయాయి. ఇది నిజమైన బలాన్ని సూచిస్తుందా? లేదా నిజమైన బలం అంటే జీవితంలోని ప్రతి ఎత్తు పల్లెంలోనూ స్థిరంగా నిలబడడం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సముద్రాన్ని చూడండి. దానిపైన ఎన్ని పెద్ద అలలు వచ్చినా, తుఫానులు వచ్చినా దాని లోపల అడుగున ఒక ప్రశాంతత ఉంటుంది. మన ఆత్మ కూడా అంతే. కానీ మనం పైన వచ్చే అలలలో చిక్కుకుపోతాం. సుఖమనే అల వస్తే ఆనందంతో గంతులు వేస్తాం. దుఃఖమనే అల వస్తే భయంతో మునిగిపోతాం. సుఖ దుఃఖాలు ఒకే నాణానికి రెండు వైపులని, ఈరోజు ఉన్నది రేపు ఉండదని శ్రీకృష్ణుడు ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏ గెలుపుకు పొంగిపోము, ఏ ఓటమికి కృంగిపోము. ఈ దృక్పథార్థం మనల్ని అహంకారం నుండి, అలాగే ఆత్మ న్యూన్యత నుండి కాపాడుతుంది. ఇదే దానిలో మునిగిపోకండి. అలాగే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోండి, కానీ దానిలో కృంగిపోకండి. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ ఈ రెండింటికి అతీతమైనది. ఇదే శ్రీకృష్ణుడి నిజమైన బోధన. ఇది ప్రతి కాలంలో ప్రతి మనిషికి అమూల్యమైనది. శ్రీకృష్ణుడు అంటాడు, మనసు దేనినైతే అది ఒక వ్యక్తి అయినా, ఒక వస్తువు అయినా, ఒక భావన అయినా ముడిపడి ఉన్నంతకాలం ఆత్మ స్వేచ్ఛగా ఉండలేదు. వ్యామోహం అనేది ఒక కనిపించని బంధం. అది మనిషిని పైకి ఎదగకుండా లోపలే బంధించి ఉంచుతుంది. ఎప్పుడైతే వ్యామోహం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. ఎందుకంటే వ్యామోహం నిన్ను ప్రతి క్షణం ఏదో కోల్పోతున్నావనే భయంతో ఉంచుతుంది. వ్యామోహం ఒక సన్నని దారం లాంటిది. ఈ దారం మనల్ని బయట నుండి ఎవ్వరూ కొట్టేయరు. ఇది మన లోపల నుండి మనమే సృష్టించుకున్న ఒక బంధం. ఉదాహరణకు, మీకు ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం. మీరు ఆ వ్యక్తి ఎప్పుడూ మీతోనే ఉండాలని, మీరు చెప్పినట్టే వినాలని, ఎప్పటికీ మారకూడదని కోరుకుంటాం. ఇదే వ్యామోహం. ఆ వ్యక్తి చిన్న మార్పు వచ్చినా, అతను మీకంటే భిన్నంగా ఆలోచించినా మీరు తట్టుకోలేరు. మీ మనసులో బాధ మొదలవుతుంది. ఇదే వ్యామోహం వల్ల కలిగే దుఃఖం. ఇప్పుడు ఆలోచించండి, ఈ బాధ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ఆ వ్యక్తిని స్వేచ్ఛగా ప్రేమించకుండా మన అంచనాలకు, మన సుఖానికి బానిసగా చేసుకున్నాము. వ్యామోహం అంటే ఇదే. ఇక్కడ ప్రేమ స్థానంలో అంచనాలు, స్వార్థం వచ్చి చేరాయి. వ్యామోహం కేవలం మనసుతోనే కాదు, మన పదవితో, మన డబ్బుతో, మన పేరుతో కూడా ఏర్పడుతుంది. నేను ఫలానా, నేను ఇది సాధించాను, నేను దీన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. ఈ ఆలోచనలు మనసులో బలంగా నాటుకుపోయినప్పుడు అవి వ్యామోహంగా మారుతాయి. ఈ వ్యామోహం వల్లే మనలో భయం, ఆందోళన, బాధ పుడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక పెద్ద పదవి వచ్చింది. అతనికి తన పదవితో వ్యామోహం ఏర్పడుతుంది. ఇప్పుడు అతనికి ప్రతిపక్షం భయమే. ఈ పదవి పోతుందేమో, నలుగురు నన్ను తక్కువగా చూస్తారేమో అని. ఈ భయంతో అతను సరిగ్గా తినలేడు, నిద్రపోలేడు, సంతోషంగా ఉండలేడు. వ్యామోహం నుండి పుట్టే అశాంతి ఇదే. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వ్యామోహం మనల్ని ఈ రోజుల్లో బ్రతకనివ్వదు. మీరు దేనినైతే బంధించబడి ఉంటే మీ మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది పోతే ఎలా? ఇది మారితే ఎలా? ఇది లేకపోతే నా పరిస్థితి ఏమిటి అని మనసు ఈ ఆలోచనల చక్రంలో చిక్కుకుపోయినప్పుడు మీ వర్తమానంలో జీవించలేరు. మీరు వర్తమానంలో జీవించినప్పుడు మీకు ఆత్మజ్ఞానం రాదు.
అసలైన శాంతి దొరకదు. ఎందుకంటే మనస్సు పూర్తి ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఆత్మను అనుభవించగలము. అది ఏ భయానికి ఏ అంచనాకు అతీతంగా ఉన్నప్పుడే సాధ్యం. మోక్షం అనేది ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడేది కాదు. అది మన లోపలే ఉంది. కానీ మన లోపల ఏ బంధం లేనప్పుడే అది దొరుకుతుంది. మనం ప్రతి దాన్ని అంగీకరించడం నేర్చుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని, అది ఒక వ్యక్తి అయినా, ఒక వస్తువు అయినా, ఒక భావన అయినా కొంతకాలం మాత్రమే మనతో ఉంటుందని తెలుసుకున్నప్పుడు మనం వ్యామోహం నుండి బయటపడతాం. వ్యామోహం తొలగిపోతుండగానే మనసులో ఒక అద్భుతమైన శాంతి ప్రవేశిస్తుంది. ఆ శాంతి ఏ బయట వస్తువు నుండే రాదు, అది మన లోపలే ఉంది. కేవలం వ్యామోహం అనే తెర దాన్ని కప్పివేసింది. అందుకే అంటారు, వ్యామోహాన్ని వదిలితేనే మోక్షం లభిస్తుంది. ఎందుకంటే వ్యామోహం అంటే ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది, గందరగోళం ఉంటుంది. కానీ వ్యామోహం తొలగిపోతానే అక్కడ కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఎక్కడ కోల్పోవడానికి ఏమీ ఉండదో అక్కడే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరైనా ఎప్పటికీ నా తోడు ఉంటారని లేదా నేను ఎప్పటికీ ఒకరి కోసమే బ్రతుకుతానని అనుకునే వ్యక్తి మోహం అంచనాలనే బంధాలలో చిక్కుకుంటాడు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. బంధాలైనా పరిస్థితులైనా చివరకు ఈ శరీరం కూడా. అందుకే నేను చెప్పేది, నిన్ను నువ్వు తెలుసుకో, నీతో నువ్వు జీవించు. ఎందుకంటే నువ్వు నీతో నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఎవరితోడు అవసరం ఉండదు. అప్పుడు నువ్వు అసలైన స్వేచ్ఛను పొందుతావు. ఈ మాట యొక్క అర్థం చాలా లోతైనది, కానీ అంతే సరళమైనది కూడా. మనం మన జీవితాన్ని గమనిస్తే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, పిల్లలు వీళ్ళందరూ ఎప్పుడూ మనతోనే ఉంటారని ఒక అపోహలో బ్రతుకుతాం. ఈ తోడు మన నుండి దూరమైనప్పుడు, ఎవరైనా మారిపోయినప్పుడు లేదా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయినప్పుడు మనం కుప్పకూలిపోతాం. ఎందుకంటే మనం మన మనసులో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు అనే ఒక బలమైన నమ్మకాన్ని పెంచుకుంటాం. ఇక్కడే మన బాధకు అసలైన కారణం అంటే అంచనా మొదలవుతుంది. మనం పెట్టుకున్న ప్రతి అంచనా మనల్ని నిరాశపరిచినప్పుడు మనసు గాయపడుతుంది. ఈ గాయం నెమ్మదిగా మన జీవితాన్ని లోపల నుండి తీసేస్తుంది. కానీ ఎవరూ ఎప్పటికీ తోడు ఉండరు, ఎవరూ ఎప్పటికీ పూర్తిగా మనవాళ్ళు కాలేరు అని శ్రీకృష్ణుడు ఈ మాటను మనం అర్థం చేసుకుంటే మనం నెమ్మదిగా ఆత్మ నిర్బంధనం వైపు అడుగులు వేస్తాం. ఆత్మ నిశ్చయత అంటే మనసు ఎవ్వరూ అవసరం లేదని కాదు. దాని అర్థం ఎవ్వరూ లేనప్పుడు కూడా మనం కుంగిపోకూడదు అని మనల్ని మనం నిలబెట్టుకోవడం మనకు తెలిసి ఉండాలని. ఎందుకంటే ఎవరైతే తనతో తాను జీవించడం నేర్చుకుంటాడో అతడే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ అంచనాలు లేనప్పుడే మరింత అందంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి మన జీవితంలో ఉన్నందుకు మనం సంతోషించాలి, కానీ వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉండాలనే గ్యారంటీ లేదని కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఆ క్షణాన్ని మరింత ఆనందంగా జీవిస్తాం. ఫిర్యాదులు, కోపం, బాధ లేకుండా కేవలం ఒక స్వచ్ఛమైన అంగీకారంతో బ్రతుకుతాం. ఒకవేళ జీవితంలో అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయినా శ్రీకృష్ణుడు ఈ మాటను అర్థం చేసుకున్న వ్యక్తి తన లోపల దీపాన్ని ఆరిపోనివ్వకుండా అతను ఈ ప్రపంచంలో ఇతరుల సహాయంతో కాకుండా తనతో ఉన్న ఆ భగవంతుడికి సహాయంతో నడవాలని తెలుసుకుంటాడు. ఈ భావన వచ్చినప్పుడు ఒంటరితనం ఉండదు. దాని స్థానంలో ఒక దివ్యమైన శాంతి, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పుడతాయి. అందుకే ఈ జీవితంలో బంధాలను ఏర్పరచుకోండి, ప్రేమించండి,
అందరితో కలిసి ఉండండి. కానీ ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే చివరికి మీతో మిగిలేది ఏ వ్యక్తి కాదు, ఏ వస్తువు కాదు, అది కేవలం మీ ఆత్మతో ఉన్న బంధం మాత్రమే. ఎవరైతే తనను తాను తెలుసుకుంటాడో అతడే నిజంగా శ్రీకృష్ణుడి ఆ మాటను జీవించగలడు. నిన్ను నువ్వు తెలుసుకో, నీతో నువ్వు జీవించు. శ్రీకృష్ణుడు అంటాడు, నిజం ఎప్పుడు చాలా సులభంగా ఉంటుంది. మనం మనసులో అపోహలతో చిక్కుకున్న జీవితం కష్టంగా అనిపిస్తుంది. నీరు స్వచ్ఛంగా నిశ్చయంగా ఉన్నప్పుడు దాన్ని అడుగున ఉన్నది కూడా స్పష్టంగా ఎలా కనిపిస్తోందో, అలాగే మనసు ఆలోచనల నుండి విముక్తి పొందినప్పుడు నిజం కూడా దానంతట అదే స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే అతను జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవటం. మన ఆలోచనలు మన పాత అనుభవాలతో, మన భయాలతో, మన అహంకారం, స్వార్థం ఆ నిజాన్ని చూడనివ్వవు. ఉదాహరణకు, మీ స్నేహితునితో మీకు గొడవ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, అతను నాతో ఎందుకు అలా ప్రవర్తించాడు, నేనేం తప్పు చేశాను, బహుశా నాదే తప్పేమో, అతను మారిపోయాడా? ఈ ప్రశ్నలన్నీ మన మనసును ఎంతగా గందరగోళానికి గురి చేస్తాయంటే మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న అపార్థం వచ్చిందనే అసలు నిజాన్ని మీరు చూడలేరు. మనం మన అనవసరమైన ఆలోచనలు ఆ నిజాన్ని కప్పివేస్తాం. ఆందోళన పెరగడానికి ఇదే కారణం. ఎందుకంటే విషయాలు మనకు స్పష్టంగా కనిపించినప్పుడు మనం వాటి గురించి ఊహించుకోవడం మొదలు పెడతాం. గడిచిపోయిన బాధలు, రాబోయే భయాలు అన్నీ కలిసి మన కళ్ళకు ఒక పొగమంచు కమ్మేస్తాయి. ఈ పొగమంచుతో మనం ఎటు వస్తున్నామో కూడా మనకు తెలియదు. ఈ పరిస్థితిని కేవలం బంధాలకే కాదు, మన లక్ష్యాలు, మన జీవిత ఉద్దేశం, ఇలా అన్ని విషయాలలోనూ మనం గందరగోళంతో ఉంటాం. ఎందుకంటే మనం వాటిని సులభంగా చూస్తే అలవాటును మర్చిపోతాము. శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ ధర్మం ఈ యుద్ధం చేయడమే అని చెప్పినప్పుడు అది ఒక ఆజ్ఞ కాదు, నీ ముందున్న నిజం ఏమిటో దాన్ని చూడు అని ఆయన చెప్తున్నారు. కానీ అర్జునుడు వ్యామోహం, బాధ, అదే సంక్లిష్టమైన ఆలోచనలో చిక్కుకుని ఉన్నాడు. అందుకే సరిగ్గా తన ముందున్న నిజం కూడా అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం సులభంగా ఆలోచించినప్పుడే జీవితంలో సమాధానాలు దొరుకుతాయి. ఒక చిన్న పిల్లాడు ఏ విషయాన్నైనా సూటిగా అర్థం చేసుకున్నట్లు ఆకలి వేస్తే ఏడుస్తాడు, ఆహారం దొరికితేనే నవ్వాడు. కానీ మనం పెద్దయ్యాక ప్రతి దానికి ఎన్నో అర్థాలు తీసి మనల్ని మనమే గందరగోళంలో పడేసుకుంటాం. మీరు ప్రశాంతతను కోరుకుంటే మీరు నిజంతో కూర్చోవటం నేర్చుకోవాలి. నిజం ఎప్పుడు గట్టిగా అరవదు, అది నిశ్శబ్దంగా సులభంగా ఉంటుంది. దాన్ని వినాలంటే మన మనసులోని గోలని ఆపాలి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏదైనా గందరగోళంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆ ప్రశ్న అడగండి, నేను విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నావా, లేక నేనే వాటిని కష్టంగా చూస్తున్నానా? ఎందుకంటే కొన్నిసార్లు ప్రశాంతత పొందడానికి మనం కొత్తగా ఏదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా మనల్ని గందరగోళపరిచే అవసరమైన ఆలోచనలను వదిలివేయాలి. అప్పుడు నిజం ఎప్పుడూ అక్కడే ఉంటుంది, మీ కళ్ళ ముందే, చాలా స్పష్టంగా. దాన్ని చూడడానికి కేవలం సులభంగా చూడాలి. శ్రీకృష్ణుడు అంటాడు, ప్రతి ప్రాణి నాలో నుంచే పుట్టింది, అందుకే ప్రతి జీవిలో నేనే ఉన్నాను. ఈ భావనతో ఎవరైతే చూస్తాడో అతను ఎవరిని ద్వేషించడు, ఏ బంధంలోనూ చిక్కుకోరు. శ్రీకృష్ణుడు ఈ మాట చెప్పినప్పుడు అది కేవలం ఒక ఫిలాసఫీ చెప్పడం లేదు, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకోమని చెబుతున్నాడు. మనిషి యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే అతను ఇతరులను తనకంటే వేరుగా చూడడం. ఈ నేను వేరు, నువ్వు వేరు అనే భావన వచ్చినప్పుడే మనలో పోలిక, అహంకారం, ద్వేషం, అసూయ మొదలవుతాయి. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎవరైనా చూసి ఇతను నాకంటే భిన్నమైన వాడు, ఇతని ఆలోచనలు, అలవాట్లు, మతం, భాష వేరు అని అనుకున్నప్పుడు మనం నిజంగా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో లేదో మనం అతన్ని మన నుండి దూరంగా ఉంచడం మొదలు పెడతాం. ఈ దూరం పెరిగే కొద్దీ మన మనసులో ఒక రకమైన అభద్రత మొదలవుతుంది. ఇదే నెమ్మదిగా ద్వేషంగా మారుతుంది.
కానీ ఈ క్షణంలో ఆలోచించండి, ప్రతి ప్రాణిలో ఉన్న ఒక ఆత్మ భగవంతుడి అంశే. అయితే మనం చూస్తున్న వ్యక్తి మనకు పరాయివాడు కాదు, అతను కూడా మనం ఎక్కడి నుండో వచ్చామో అక్కడి నుండే వచ్చాము, అతను కూడా మనలాంటి వాడే. అప్పుడు ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువవారు కాదు, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరు పరాయి వాళ్ళు కాదు. అంతా ఒక చైతన్యం యొక్క వేరువేరు రూపాలుగా కనిపిస్తుంది. సముద్రంలో అలలులాగా చూడటానికి ప్రతి అల వేరుగా కనిపిస్తుంది, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి. కానీ మీరు గమనిస్తే ప్రతి అల అదే సముద్రపు నీటిలో తయారవుతుంది. అలాగే ప్రతి జీవి, ప్రతి మనిషి ఒకే భగవంతుడి యొక్క వేరు రూపాలు. మన శరీరాలు వేరు, మన ఆలోచనలు వేరు, కానీ మన మనసులో ఉన్న ఆత్మ ఒక్కటే. అందుకే మనం ఎవరినైనా చూసి వారిలో మనకంటే భిన్నమైనది ఏదో ఉందని అనుకున్నప్పుడు మనం ఆ భగవంతుడి నుండి మనల్ని మనమే వేరు చేసుకుంటున్నామని అర్థం. కానీ మనం ఇతరులతో కూడా ఆ దైవత్వాన్ని చూడటం మొదలుపెట్టినప్పుడు మన బంధాల నుంచి పోలిక పుడుతుంది, ద్వేషం పోతుంది, మిగిలేది కేవలం ప్రేమ, కరుణ, ప్రశాంతత. మీరు గమనించి ఉంటారు, ఒక చిన్న పిల్లాడిని చూసినప్పుడు మనం తెలియకుండానే నవ్వు వస్తుంది, ఒక ఆత్మీయత అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లవాడిలో మనం ఏ కల్మషం చూడము, ఏ భేదం చూడము. అదే భావనను మనం ప్రతి ఒక్కరి పట్ల తీసుకువస్తే ఇతను కూడా ఆ భగవంతుని రూపమే అని అనుకుంటే అప్పుడు ద్వేషం ఎందుకు ఉంటుంది, ఆందోళన ఎందుకు ఉంటుంది? మన ఆలోచనను నేటి నుండే చిన్నగిరి నుండి మనమందరం అనే విశాలమైన భావన వైపు తీసుకు వెళ్ళినప్పుడు జీవితంలో సగం సమస్యలు అక్కడే తీరిపోతాయి. మనం ఇతరులలో భగవంతుని చూడడం మొదలుపెట్టినప్పుడు మనలో ఉన్న దైవత్వాన్ని కూడా మనం అనుభవించడం మొదలు పెడతాం. జీవితంలో అసలైన ప్రేమ, కరుణ, శాంతి. ఇప్పుడే శ్రీకృష్ణుడు ఇలా అంటారు, జీవితం భవిష్యత్తులో లేదు, గడిచిపోయిన కాలంలోనూ లేదు, అది కేవలం ఈ క్షణంలోనే ఉంది. ఈ యొక్క వాక్యంలో భగవద్గీత మొత్తం సారం దాగి ఉంది. కానీ మనలో చాలామంది ఈ నిజాన్ని గ్రహించలేరు. మనం ఎప్పుడూ గడిచిపోయిన నిన్నటి జ్ఞాపకాలతో బందీలుగా ఉంటాం, లేదో రాబోయే రేపటి గురించో ఆందోళనతో ఉంటాం. ఈ పరుగులో మన చేతిలో నిజంగా ఉన్న ఆ అద్భుతమైన క్షణాన్ని, అంటే వర్తమానాన్ని కూలిపోతాం. మీరు ఉదయం లేచినప్పుడు మీ మొదటి ఆలోచన ఏంటి? బహుశా నిన్న జరిగిపోయిన ఏదో ఒక తప్పు గురించో, లేదో ఈరోజు చేయాల్సిన పనుల గురించిన ఆందోళన. మన మనసు ఈరోజు ఈ క్షణం ఉండదు. మనం శరీరంతో ఇక్కడ ఉంటాం, కానీ మనసు గడిచిపోయిన కాలంలోకి, రాబోయే కాలంలోకి ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఆలోచించండి, ఎవరైనా గడిచిపోయిన కాలానికి వెళ్ళి దేనినైనా మార్చగలరా? ఎవరినైనా భవిష్యత్తుని ముందుగా చూసి ఈరోజు ఆందోళనను తగ్గించుకోగలరా? లేదు. అయినా మనం పదే పదే అదే పని చేస్తాం. మన ప్రశాంతతను మనమే పాడు చేసుకుంటాం. మనిషి మనసు ఒక ప్రవాహించే నది లాంటిది. దాన్ని మనం ఆపలేము, కానీ దానికి ఒక దిశను చూపించగలము. ఆ దిశే వర్తమాన క్షణం. మీరు పూర్తిగా ఇప్పుడు జీవించడం మొదలుపెట్టినప్పుడు సూర్యుడు ఎలా అయితే ఉదయించాడో, చీకటి కూడా ఎలా మాయమవుతుందో, అలాగే మీ జీవితంలో చాలా ఆందోళనలు, భయాలు వాతంతట అవే తొలగిపోతాయి. వర్తమానంలో జీవించడం అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకూడదని కాదు, గతం నుండి పాఠాలు నేర్చుకోకూడదని కాదు. దాని అర్థం మీరు ఏ పని చేస్తున్నా దాన్ని పూర్తి మనసుతో, పూర్తి శ్రద్ధతో చేయాలి. మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారితోనే ఉండండి. మీరు భోజనం చేస్తున్నప్పుడు దాని రుచిని ఆస్వాదించండి. మీరు నడుస్తున్నప్పుడు కేవలం నడవండి. మీ మెదడులో వేరే ఆలోచనలు వద్దు. ఈ అలవాటు మొదట కొంచెం కష్టంగానే అనిపించవచ్చు, ఎందుకంటే మన మనసుకి ఎప్పుడు గతం భవిష్యత్తుల మధ్య తిరిగే అలవాటు ఉంది. కానీ మీరు నెమ్మదిగా మీ దృష్టిని ఈ క్షణం వైపు తీసుకురావడం మొదలుపెట్టినప్పుడు ఒక లోతైన ప్రశాంతతను అనుభవిస్తారు. ఈ ప్రశాంతత ఏ గుడిలోనూ, ఏ కొండ మీదనూ దొరకదు. ఇది మీ లోపలే ఉంది. మీరు కేవలం మీ ఇప్పుడుతో కనెక్ట్ అవ్వాలి. ఒక్క
ఒక్కసారి ఒక వ్యక్తి శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, భగవాన్, నా జీవితంలో ఇంత అశాంతి ఎందుకుంది? అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఎందుకంటే నువ్వు జీవితంలో లేని చోట జీవిస్తున్నావు. నువ్వు గడిచిపోయిన గతాన్ని, రాబోయే భవిష్యత్తును పట్టుకుని వేలాడుతున్నావు. కానీ జీవితం ఈ క్షణంలో, ఈ శ్వాసలో ఉంది. నేను ఉన్న చోటు, నువ్వు ఉన్న చోటు ఉంది. ఆలోచించడం, మీరు నిజమైన ఆనందాన్ని అనుభవించిన క్షణాలు ఎప్పుడూ వర్తమానంలోనే జరిగాయి. ఇది మీ ప్రియమైన వారితో నవ్వడం కావచ్చు, ఒక అందమైన సూర్యాస్తమానాన్ని చూడడం కావచ్చు, ఒక మంచి పాట, ఆందోళన మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆ రెండు గతం, భవిష్యత్తుల నుండి పుట్టినవే. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజును ఒక కొత్త జీవితంగా బ్రతకండి. ప్రతి క్షణంలో సంపూర్ణంగా ఉండండి. అప్పుడు మీ జీవితం బయట ఏమీ మారకపోయినా లోపల నుండి ప్రశాంతంగా, ఆనందంగా మారడం మీరు చూస్తారు. మనం అందరం కలిసి ఈ దివ్యమైన ఉపదేశాలు కేవలం విని అర్థం చేసుకోవడమే కాకుండా వాటిని మన జీవితంలో ఆచరించడానికి కూడా నిజాయితీగా ప్రయత్నిద్దామని ప్రార్థిద్దాం. ప్రభు శ్రీకృష్ణుని అపారమైన కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. జై శ్రీ రాధే కృష్ణ.